వాటర్ అఫర్మేషన్. చాలా మంది వాటర్ అఫర్మేషన్ గురించి చెప్తా ఉంటారు. సో నిజంగానే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానికి మన సంకల్పం చెప్పి అప్పుడు తాగడము, లేకపోతే ఉదయం మరుసటి రోజున లేచిన వెంటనే మన బెడ్ పక్కన పెట్టుకొని తాగడము, ఈ వాటర్ అఫర్మేషన్ ద్వారా మన కోరికలు నెరవేరుతాయని చెప్తా ఉంటారు. సో నిజంగానే పడుకునే ముందు వాటర్కి మన కోరిక చెప్పి నిద్రలోకి జారుకొని ఉదయం లేచిన వెంటనే అది వాటర్ తాగితే ఆ కోరిక అనేది ఫలిస్తుందంటారా? యాక్చువల్లీ వాటర్ అఫర్మేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాటర్కి మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఏం చెబుతామో అది వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. తెలుసుకున్న వాళ్ళు ఈ వాటర్కి అఫర్మేషన్స్ చెప్పడం, ఆ వాటర్లో ఉండే ఆ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. లోపల వాటర్, ఇప్పుడు ఎక్కడైనా మీరు ఒక డ్రాప్ వాటర్ పడింది అనుకోండి, అది ఆవిరి అయిపోయినా కానీ అక్కడ ఒక మరక ఏర్పడుతుంది. ఖచ్చితంగా దాని ఇంప్రెషన్ అక్కడ పడుతుంది. అవును. ఆ ఇంప్రెషన్ ని మనం దగ్గరగా స్కాన్ చేస్తే ఆ ఇంప్రెషన్ లో ఫీలింగ్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కి మనం ఏదైనా ఒక అఫర్మేషన్ చెప్పామనుకోండి, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఈ వాటర్ ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. వాటర్ కి స్వీకరించే గుణం ఉంది. అలాగే ఇందులో దాచుకునే గుణం కూడా ఉంది. వాటర్ కి రెట్టింపు చేసే గుణం కూడా ఉంది. ఓకే. మనం చెప్పిన ఈ హ్యాపీనెస్ ని రిసీవ్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుని తిరిగి మళ్ళీ మనకి ఇస్తుంది. ఓకే. మార్నింగ్ లోపల ఇప్పుడు నైట్ చెప్పేటప్పుడు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేచి ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ కంటెంట్ చాలా పాజిటివ్ గా తయారయ్యి అందులో ఉండే స్ట్రక్చర్ పాజిటివ్ గా డెవలప్ అయ్యి మన లోపల 70% వాటర్ కంటెంట్ ఉంది మనలో. ఓకే. మన బ్లడ్. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోకి వెళ్ళి ఇక్కడ ఏ స్ట్రక్చర్ ఉందో అది లోపల తయారవుతుంది. ఓకే. ఈజీ అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా బెటర్గా చెప్పాలంటే, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెలైన్ పెడతారు. సెలైన్ పెట్టడం అంటే సెల్కి డైరెక్ట్గా సెలైన్ ఇంజెక్షన్ వెళ్తుంది అనమాట. ఎక్కడైతే నరం ఉంటుందో అక్కడ మాత్రమే పెడతారు. సెల్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తారనమాట. ఈ ప్యూరిటీని తీసుకెళ్లి మన లోపల ఉన్న సెల్స్ తోటి కనెక్ట్ చేస్తారు. అప్పుడు మన సెల్స్ ప్యూరిఫై అయిపోతాయి. అక్కడ అనారోగ్యం ఉంది, బయట ఉన్నటువంటి ఈ క్లీన్ గా ఉంది కాబట్టి అక్కడ ఒక పాజిటివిటీ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సెలైన్ ప్యూర్ గా ఉంది కాబట్టి లోపల స్ట్రక్చర్ బాగోలేదు కాబట్టి బయట నుంచి వెళ్ళినటువంటి సెలైన్